పురుషోత్తమ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? ఈ పశువుల హాస్టల్ కానించి రకరకాల ఇంకా చాలా డైలాగులు ఉన్నాయి, కానీ అవన్నీ వేయడానికి టైం సరిపోదు. ఎందుకు చంద్రబాబు గారు మరీ గతంలో కంటే ఇప్పుడు కొంచెం ఆయన వయసు రీత్యా ఇబ్బందా, లేకపోతే ఆయన కావాలనే మాట్లాడుతున్నారా? మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఆయన వయసు సమస్య అయితే కాదు, ఎందుకంటే ఆయన ఈ రోజు మాట్లాడితే అది వయసు సమస్య. డే 1 నుంచి అదే మాట్లాడుతున్నారు కదా. కొంచెం కాదు, ఇప్పుడు పాపులర్ అయింది, ఎందుకంటే మీడియా ఎక్కువ వచ్చింది కాబట్టి అది పాపులర్ అవుతా ఉంది. మొదటి నుంచి కూడా ఆయన వైఖరి అదే. అంటే చెప్పింది చెప్పడం అనేది ఆయన ఒక విషయం ఆయన మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు అనేది అంత నిమిత్తం లేకుండా తన చెప్పదలుచుకుంది ఎన్నిసార్లు చెప్పడానికి సిద్ధపడతాడు. ఆ ఓపిక అభినందించాలి. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మిన వాళ్ళు ఎట్టా నమ్మరు, పోయింది ఏముంది అనే ధోరణి నాకు అనిపిస్తోంది. నాట్ సీరియస్ గా ఆయన చెప్పింది ఎన్నిసార్లు చేసింది దానికన్నా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక సందర్భంలో చెప్పారు, నేను సీఎంగా కాదు సిఇఓగా ఉంటానని చెప్పాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూట్ చేయడం. కాబట్టి ఆయన మొదటి నుంచి ఉన్న అలవాటు చెప్పింది చెప్పడం. మొన్న వచ్చి కూడా శ్రీ సిటీ నేనే అని చెప్పారు. యాక్చువల్గా శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారి కదా. కాబట్టి ఏదైనప్పటికి కూడా వారు చెప్పింది కన్నా ఎక్కువ చెప్పడం, విసుగు లేకుండా చెప్పడం. మనకు వస్తే రావచ్చే తప్ప ఆయనకు మాత్రం ఆ విషయంలో మాత్రం ఆయన అభినందించాలి. కాబట్టి ఆయన వచ్చింది లాభమే తప్ప పోయింది ఏముందనే ధోరణితో ఆయన మాట్లాడుతున్నారు. అట్లాగే సమాజానికి ఒక ముఖ్యమంత్రిగా ఈయన అసత్యాలు మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు, ఎప్పుడన్నా రేరుగా అయితే పర్వాలేదు, కానీ రోజు ఉపన్యాసం రోజు ఎక్కడో చోట ఇస్తారు. ఇచ్చిన వాటిలో కొన్నేమో ఇట్లా మాట్లాడతారు, కొన్నేమో రకరకాలుగా మాట్లాడతారు. ఈ 1984లో ఈయన కంప్యూటర్ చెప్పేది ఆయన అసలు అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు కదా. 83లోనే ఎమ్మెల్యే అయిపోతే తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి మళ్ళీ కర్షక పరిషత్ ఇటుకి వెళ్తే 84లో నుంచే నేను కంప్యూటర్ చేశానంటారేంటి? అట్లాంటి పదాలు అది మీరు అన్నట్టు కావాలన్నా, కొన్నేమో తప్పులు మాట్లాడినా కూడా సమర్థించే పరిస్థితి ఇందాక బుగ్గన గారు చెప్పినట్లుగా వస్తుందంటే, మీకు ఉదాహరణకు నిరుద్యోగ భృతి ఉంది, ప్రతిసారి విఫలం అవుతున్నారు, కానీ చెప్తున్నాడు కదా. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాత క్లిప్ చూడండి, 2000 అప్పుడు, ఇప్పుడు 3000, 3 సార్లు విఫలమైనా కూడా దాన్ని చెప్పగలుగుతున్నాడు. మళ్ళీ ఇస్తానండి, రేపు 29లో కూడా చూడండి ఇస్తానంటాడు. కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి చెప్పి ఆయన నామూషి పడట్లేదు, చెప్పదలుచుకుని చెప్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, మిత్రులు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనేటువంటిది ఈరోజు కొత్తగా మాట్లాడేది కదా. మొట్టమొదటి నుంచి కూడా ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి హైటెక్ సిటీకి సంబంధించి నేనన్నాడు, అది ఎప్పుడో జనార్దన్ రెడ్డి గారు మరి ప్రారంభించినటువంటిది. అది సరే, అక్కడ చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్టు నేనే అన్నాడు, అవుటర్ రింగ్ రోడ్డు అన్నాడు, అది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం. మళ్ళీ ఈరోజు చూస్తే మళ్ళీ ఆయన ఆఖరికి టెన్నిస్లు నేను ఆడించానంటాడు. అయితే ప్రతి ఒక్క అంశంలో కూడా నా ద్వారానే, లేదా ఇప్పుడే చెప్పారు కదా పోలవరం అని, పోలవరం కూడా నేనే ఎప్పుడు పోలవరము, ఎప్పుడు కథ అది, ఈరోజు ఈయన నేను చేశాను అంటాడు. ఇప్పుడు ఇలాంటి అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం. అంటే ఒక రకంగా చూస్తే ఆయన మాటలు చూస్తుంటే మతి స్థిమితం లేని వాళ్ళు ఏమి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆయన మాటలు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంత దిగజారుడుతనంగా మాట్లాడటం అనేటివి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ముఖ్యమంత్రి హోదాకి లేదా ఆ పదవికి ఒక వన్నె తెచ్చే విధంగా, గౌరవం తెచ్చే విధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడి మరి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారని కూడా ఆలోచన చెయ్యకుండా మరి ఆయన ఏది నోటికి వస్తే అదే మాట్లాడి అదే కరెక్టు, దాన్నే నమ్మాలి అనేటువంటి ఆలోచన ఆయన ఇంకా చేస్తూ ఉంటాం, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాం. ఫైనల్గా ఒక మాట చెప్పండి పురుషోత్తం గారు, ఈ పశువులకు హాస్టల్ పెడతానంటే ఆయనే నవ్వుకున్నాడు, తర్వాత మున్సిపల్ మంత్రి ఏమో బెత్తరపోయి చూసినట్టుగా, ఆశ్చర్యంగా చూసినట్టుగా. ఆ కాన్సెప్ట్ మంచిదేనా? అంటే ఇప్పుడు పశువులు నగరాల్లో రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఇతరులతో వస్తున్నాయి, వాటికి పశు క్షేత్రాలు ఉంటాయి. పరిష్కారం ఏంటి? ఎంత పెడతావు? ఇంట్లో నుంచి ఏదైతే పశువులు మేపుకునే ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం ఒకటి చేయాలి. దానికి హాస్టల్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఏదో కొత్త పేరు పెడితే బాగుంటుందని పెట్టినట్టున్నాడు. నగరాల్లో పశువులు అనేది ఒక సమస్యగా ఉంది, దీన్ని ఎట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి. దానికి ఏదైనా కొత్తగా చెప్పడం అనేది అలవాటు కదా, ఇదేదో కొత్తగా చేస్తున్నారని కాదు. వాటన్నింటినీ ఒక చోట తీసుకొస్తారంట, అవన్నీ అక్కడే గడ్డి వేస్తారంట, ఇవన్నీ చాలా అంటే ఎన్ని ఎకరాలు తీసుకోవాలి, ఎన్ని వందల ఎకరాలు తీసుకోవాలి, టౌన్స్లో అది సాధ్యమేనా అన్నది జనరల్గా వచ్చే డౌట్ కదా. అదే కార్యాచరణకు వచ్చినప్పుడు కానీ అర్థం కాదు. ఆ సమస్య అయితే ఉంది, దానికి ఆయన చెప్పిన పరిష్కారం అయితే కాదు, దానికి వేరే పరిష్కారం చూసుకోవాలి తప్ప అది అయితే పరిష్కారం కాదు. బట్
ఆయన కొత్తగా చెప్పడం అనేది అలవాటు కాబట్టి అంటే ఆయన చెప్పుకుంటారు. ట్రాఫిక్ అమలు గురించి చేసిన నారాయణ గారు చెప్పినట్టు కాబట్టి పేడేస్తాయి కాబట్టి అన్నట్టుగా చెప్పారు. సరే క్లీన్లెస్ ఒక యాంగిల్ కావచ్చు కానీ బట్ హాస్టల్ కాన్సెప్ట్ అనేది ఆశ్చర్యంగా కొంచెం విచిత్రంగా ఉంది. మరి చేయగలిగితే అభినందిద్దాం. అబ్బో జనానికి మంచి జరిగితే సంతోషమే.